బీఆర్ఎస్ బీ ఫామ్ పై ఎన్నికై మొదటి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై చేయాలని తాము తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని పిటిషనర్లు అందులో వివరించారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఆగస్టు 7వ తేదీన పూర్తి చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు సుందరం, గండ్ర మోహన్ రావులు వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, కానీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం ఇప్పటికీ వేటు వేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పూర్తి కావడంతో అప్పుడు తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై 4 వారాల్లోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా కేసును విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏ పిటిషన్ వేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. 221 కంటే ముందులా 221 తర్వాత లా ఈజ్ డిఫరెంట్. ఇటువంటి యాక్షన్స్ను సుప్రీంకోర్టు 2021 కేశవ మెగాచంద్ర కేసులో 3 జడ్జిల ధర్మాసనము ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారము డిసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేల సైతంలో ఒక్క రోజు కూడా ఆఫీసులో కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు 3 నెలల లోపకుండా తప్పకుండా వీటి మీద డిసిషన్ తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాన కేసులో, దాని శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని. అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు 3 months టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసింది స్పీకర్ గారికి. సో అండ్ సో డేస్లో గివ్ యువర్ డిసిషన్ అని ఫాలో అప్ చేసి ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ దట్ స్పీకర్ ఇస్ డిసైడ్ విత్ ద టైం ఫిక్స్డ్ బై ద సుప్రీం కోర్ట్. సో అందుకోసం 2021 శ్రీనివాస్ యాదవ్ అప్పుడు వేసిన కేసు కావచ్చు, కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను 5 ఏళ్ళైనా డిసైడ్ చేస్తానికి వీలు లేదు. దట్ ఈస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మీరు మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఈజ్ డిఫరెంట్. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ డిసైడ్ చేయమని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్స్ యాజ్ ఎ ట్రైబ్యునల్, ఒక జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు. లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత డిఆర్టీ కావచ్చు. So all the tribunals are subject to High Court jurisdiction under Article 226, 227 and Supreme Court jurisdiction under Article 32. But tappakunda High Court has got a power, duty, responsibility to ensure that Speaker also abides by the constitutional mandate, and if he does not abide by the constitutional mandate, the High Court will take necessary action against any person whosoever I may be. Law is above them. Speaker కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కార్యాలయం ఓన్లీ హైకోర్టు యాక్షన్స్ ఫాలో అవ్వాలి. హైకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ నేత దంకి దయాకర్ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆహ్వానించదగినవని తెలిపారు. అయితే ఎమ్మెల్యే పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం వల్లే వస్తుందని గుర్తు చేశారు. గతంలో సీఎల్పీని విలీనం చేసుకున్న టైంలోనూ హైకోర్టు ఇలాగే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్ గా. ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది
కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చినాయి వాళ్లకు, ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు, దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఆ విధంగా ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పిని మర్జీ చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెథికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్ర ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటూనే వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పగలరు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులే కాకుండా మిగతా వారు కూడా పార్టీ మారారు. వారిలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు.